చుట్టూ ఉన్న కథల్లో నా కథ వెతుక్కోవడమే నా పని. ఎందుకంటే సీతారామ శాస్త్రి గారు ఒక మాట అన్నారు, అన్ని అద్దాల్లో నువ్వే ఉన్నావు సరిగ్గా వెతుక్కోని. అలా మొదలైన ఈ ప్రయత్నంలో నా రెండో కథ, నేను వెతుక్కున్న కథ ఈ కథ. సో మీ పేరుతో మొదలుపెట్టి చిన్నగా మీ గురించి చెప్పండి. బేసిక్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనేంటంటే దేనికి పెద్దగా ఫీల్ అవ్వను. ఈవెన్ ఎక్కువ హైక్స్ వచ్చాయి, ఎక్కువ లైఫ్లో హైక్స్ చూశాను అన్నా సరే విల్ బీ న్యూట్రల్. పెద్ద దాని గురించి వావ్ నేను ఈరోజు ఇంత సాధించేసిన అంత సాధించేసిన అని చెప్పి ఎప్పుడు ఫీల్ అయింది. అట్ ద సేమ్ టైం హెవీ లాసెస్ వచ్చిన రోజు కూడా నేను ఏం పెద్ద ఆలోచించేది ఏమి హ్యాపీ అంతే. దాని గురించి పెద్దగా ఓవర్ థింక్ చేసి హెవీగా ఆలోచించి ఇది ఇక్కడ ఏముంది నా లైఫ్లో. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్పినటువంటి ద బెస్ట్ సెంటెన్స్ నాకు నేను తెలుసుకున్నది ఏంటంటే గమ్యం మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, ఎంతవరకు ఎందుకొరకు అనే సాంగ్. రైట్, ఒక సెంటెన్స్ రైట్ 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 ద సేమ్ సెంటెన్స్. దాంట్లో ఏంటంటే కనుక చుట్టూ ఉన్న మనుషులు నువ్వే, దాంట్లో ఇంకొక వర్డ్ చెప్తారు, ప్రశ్నలోనే బదులు ఉంది వెతికి చూడు నీకు దొరుకుతుంది అని చెప్పి ఒక డైలాగ్ చెప్తారు. ఫేవరెట్ లైన్ బ్రో, ఫేవరెట్ లైన్. నేను ఆ మూవీలో ఫేవరెట్ లైన్ లాక్స్ ఆఫ్ టైమ్స్ వింటాను. యా, అది ఒక్కసారి అని చెప్పలేదు నేను. రైట్. రెండోది చుట్టూ ఉన్న మనుషుల్లో మనిషి అంటే పలకరెవరు అంటారు. అట్ ద సేమ్ టైం అదే పాయింట్లో నేను కూడా ఇప్పుడు ఎవరిని వచ్చి నన్ను ఏదైనా తిట్టిరు నెవర్ ఫీల్ అంటే ఈ లోకల్ స్లాంగ్లో కొన్ని బూత్ ఉంటాయి, అంటే ఆనందం తర్వాత నేను జరిగిపోతారా నథింగ్ ఆడి దూలు అది నాకు ఆ సెకండ్ గురించి నెక్స్ట్ మినిట్ కూడా ఆలోచన చెప్పేసి. రైట్. సో కమింగ్ టు ద సేమ్ పాయింట్, సారీ టు కట్ యూ, కమింగ్ టు ద సేమ్ పాయింట్, మీరు ఇందాక లైన్ చెప్పినట్టు అలా ఏమైనా ఇంపాక్ట్ చేసిన లైన్స్ ఉన్నాయి మీకు? సిరివెన్నెల గారు లైన్ చెప్పారు, లైక్ ఒక్క నిమిషం ఆగి పాజ్ చేసుకుని ఓకే ఇందులో ఏదో ఉంది అని మీ సెల్ఫ్ రెట్రోస్పెక్షన్ లాగా ఏమైనా ఆలోచించడం ఇంకొకటి చెప్పగలరా ఓ రెండు? లైక్ వాట్ మేడ్ యూ ఫీల్ ఓకే? ఫీల్ అంటే బేసిక్గా రెండు థింగ్స్ ఏంటంటే సమ్వేర్ నేను 2011 నుంచి బిజినెస్ పెట్టాను. ఓకే, మధ్యలో లాక్డౌన్ టైంలో కొన్ని బిజినెస్ చేయడం, బాగా డెప్స్లోకి వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగిపోయింది. అట్ ద సేమ్ టైం అప్పుడు నా డెప్స్ అరౌండ్ 40 lakhs చేశారు. ఓ 40 lakhs అయినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నా ఆల్మోస్ట్ 99.99% పీపుల్ నాకు చెప్పింది ఏంటంటే నీ ఒక్క సిమ్ కార్డు తీసేస్తే యువర్ సేఫ్, నువ్వు డెప్స్ వచ్చి బయటికి వెళ్తావు, బ్యాంక్రప్ట్ అయిపోవు. ఐపీ సార్ట్ ఆఫ్ అంతే కదా? టోటల్ ఈపీ రైట్ రైట్ రైట్. బ్యాంక్రప్ట్ అయిపోవు. బ్యాంక్రప్ట్ అయిపోయినావు అంటే నిన్ను అసలు కదిలించేటోడు లేడు. రైట్. ఇక్కడ నుంచి నువ్వు చేసుకున్న ప్రతి రూపాయి నీదే. రైట్. యు ఆర్ ఇన్ సేఫ్ జోన్. రైట్. ప్రతి ఒక్కరు నాకు ఇచ్చిన సజెషన్ అది. ఓకే. బట్ నా మైండ్లో నాకు తెలుస్తున్న థింగ్ ఏంటంటే నేను బిజినెస్ చేస్తానంటే మా అమ్మ నాన్న కూడా నాకు 1 లక్ష రూపాయలు డబ్బులు నీకు 1 లక్ష సార్లు ఆలోచించి గెడవడం అసలు అని మనం నమ్మలేదు. అరే నీకెందుకు బిజినెస్ నుంచి గవర్నమెంట్ జాబ్ చేసుకో అన్నట్టుగా వదిలేస్తే నేను ఆల్మోస్ట్ బ్యాంక్కి రొటేషన్ చేయడం కోసం ఈ క్రెడిట్ కార్డు నుంచి చాలా క్రెడిట్ కార్డుకి ఆ లోన్ వచ్చి దీనికి ఇట్లా చేయడం 3 years స్ట్రగుల్. ఇది ఏ టైంలో అండి? 2019. సో అగైన్ 7 years 6 years బ్యాక్ మాట్లాడుతున్నారు మీరు స్టోరీ యాక్చువల్లీ. రైట్. అట్ యువర్ బిగినింగ్ అన్నట్టు. ఓకే. సో అంటే 11 నా కెరీర్ స్టార్ట్. ఓకే. అప్ టు 17 వరకు ఐఎమ్ గుడ్. ఓకే. సో వెల్ హ్యాపీ. సడన్లీ యూ సా ద డౌన్ఫాల్ యాక్చువల్లీ. 18 అరౌండ్ 19 స్టార్ట్అప్లో కొంచెం బిజినెస్ స్టార్ట్ చేసేసి హెవీ లాసెస్లోకి వెళ్ళిపోయినప్పుడు మా ఫ్రెండ్స్ అందరు ఇచ్చిన సలహా ఒకటే, ఆ నెంబర్ తీసి పక్కన పడేసి ఎంజాయ్ అవ్వలేదు. ఈజీ వే. ఓకే. సో అప్పుడు నేను థింక్ చేసింది ఏంటంటే నేను బిజినెస్ చేయాలన్నప్పుడు మా పేరెంట్స్ నన్ను నమ్మి 1 లక్ష రూపాయలు లేదు, కానీ బ్యాంకర్స్ ఎవరో నా ముఖం తెలియకుండా జస్ట్ నా సివిల్ స్కోర్ చూసి నాకు 40 lakhs అప్పించారు. సో నేను దాన్ని ఎట్లా తిరిగి రీపే చేయాలి, ఏదైనా సరే నా మీద ఉన్న ట్రస్ట్ పోగొట్టుకోవద్దు. రేపు పొద్దున నేను ఎక్కడైనా తిరిగితే మాస్క్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని దొంగలాగా తిరగకూడదు, నేను ధైర్యంగా తిరగాల, దానికోసం ఎంత స్ట్రగుల్ ఏం చేస్తాను అని చెప్పి అలా థింక్ చేసే టైంలో అబ్దుల్ కలాం ఒక కొటేషన్ చదివిన. ఆయన ఇంగ్లీష్లో చెప్పింటారు, కళ అంటే నువ్వు పడుకున్నప్పుడు నీ నిద్రలో వచ్చేది కాదు కళ, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దానికోసం నీకు నిద్ర లేకుండా చేసేది కళ. ఎగ్జాక్ట్లీ. సారీ టు కట్ యూ అగైన్. ఇక్కడే ఒకటి అడుగుదాం అనుకున్నాను, యూ వెంట ఇన్ టు దట్ టాపిక్. ఒక రాత్రి ఎలా ఉండేది ఆ టైంలో, లైక్ వెన్ యూ సా ది సిచ్యువేషన్? ఆ రాత్రి పూట అగైన్ నేనేం నమ్ముతానంటే వెన్ వీ స్లీప్ వీ థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. జనరల్లీ మెన్ థింక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. నా పాయింట్ ఏంటి, అప్పుడు మీ థాట్స్ ఏ ఉండేవి, ఎలా ఉండేవి ఆ లోయెస్ట్ పాయింట్లో మీ థాట్ ఏంటి? ఆల్మోస్ట్ 2:30, 3 o'clock అవుతుంది. ఓకే. మార్నింగ్ అరౌండ్ 6:30-7 లేచాను. ఓకే. నాకు బేసిక్గా నేను అబ్జర్వ్ చేసుకున్నాను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నైట్ 1 o'clock తర్వాత మంచి ఐడియాస్ వస్తుంది, చాలా మంచి ఐడియాస్ వస్తుంది. ఓకే. సో 1 తర్వాత నుంచి అది నాకు అనిపించేది అబ్దుల్ కలాం ఏంటి నువ్వు పడుకోకుండా చేసేది నీకు వచ్చేయాలి. నా యొక్క ఫస్ట్ కాన్సెప్ట్ నా డెప్స్, ఎట్లా తిరిగి డెప్స్ని ఫినిష్ చేయాలా అని చెప్పేసి ఆలోచన చేసుకుంటూ
2023లో ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేసాం. అప్పటికి కూడా ఇంకా బట్ ఇంకా లాస్ట్ కార్డులో ఉన్న ఒక 2 లక్షల అది కూడా స్వైప్ చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి స్టాప్ స్టార్ట్. సో యువర్ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ 2 lakhs, వాట్ యూ థింక్, రైట్? అక్కడ స్టార్ట్ చేసిన జర్నీ అది నా కష్టం అని చెప్పడం కంటే దేవుడు అని చెప్పుకోవడం బెటర్. Right. లేదు ధర్మబద్ధంగా మనం ముందుకు పోవడం అన్నప్పుడు దేవుడు మన పక్షాన ఉండని చెప్పడం కూడా ఒక రైట్ point. రైట్. ఆ 3 years ఇప్పటికి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక్కొక్కటి ఫినిష్ చేసుకుంటారు. అలా ముందుకెళ్ళి ఆల్మోస్ట్ ఒక 70% క్లియర్. ఫర్గెట్ అబౌట్ పర్సంటేజ్, మీరు యూ టుక్ ఏ స్టెప్ అక్కడి నుంచి బయటికి రావడానికి అట్లీస్ట్. సో దట్స్ ఎ గ్రేట్ థింగ్, దట్స్ ఎ బిగ్ థింగ్ యాక్చువల్లీ. అంటే దట్స్ వాట్ 2-3 స్టెప్స్ తీసుకున్నాం. అవి రాంగ్ స్టెప్స్ అయితే మళ్ళీ ఒక 5-6 వాట్ ఎవర్ దోస్ హ్యాపెన్ యాక్చువల్లీ, దోస్ హ్యాపెన్. బట్ పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ యూ టుక్ 1 రైట్ స్టెప్. ఆ 3 స్టెప్లో ఒకటి రైట్ అయింది. యూ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద వే యాక్చువల్లీ. ఎక్కడి నుంచి ఆల్మోస్ట్ చాలా లోస్ నుంచి యూఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ వే. సో అగైన్ ఈ జర్నీలో వాట్స్ ద బేసిక్ డిఫరెన్స్ దట్ యూ ఫౌండ్? నన్ను నేను మోల్డ్ చేసుకున్నాను. అంటే అప్పటి ముందర పర్సన్కి ఇప్పటికి ఇప్పటి పర్సన్ వాట్ ఇస్ ఒక 2-3 డిఫరెన్స్ మీకు అనిపించాయనా? బాగా అగ్రెసివ్ అగ్రెసివ్, యూఆర్ అగ్రెసివ్. అంటే ఇన్ సెన్స్ డెసిషన్ మేకింగ్లో అలాగా అగ్రెసివ్ అంటే ప్రతిదానికి అగ్రెసివ్. యాక్చువల్ మనకేంది భయ అంత అది మనకేంది అట్లనే ఉంటుంది. సో తర్వాత ఇంకా ఆర్ఎల్స్ స్కూల్లో బాగా యూ టోన్ యువర్ సెల్ఫ్ డౌన్ కంప్లీట్లీ. పూర్తి సౌండ్. ఓకే. అంటే దాని తర్వాత నేను తెచ్చుకునేది ఏంటంటే ఎదిగే కొద్దీ ఒదగాలి కాదు, Okay. ఒదిగే కొద్దీ ఎదుగుతాం. ఓకే. నేను నా ఓన్గా నేను పెట్టుకున్న ఫిలాసఫీ ఎదిగే కొద్దీ ఒదగాలంటే కుదరదు, ఓకే. ఒదిగే కొద్దీ మనం ఎదుగుతాం. ఓకే. సో ఆ పాయింట్ నేను మైండ్ పెట్టుకుంటాను. సో ఏ నైట్ బిఫోర్ యువర్ స్టార్ట్అప్ ఆర్ న్యూ వెంచర్కి, ఏ నైట్ ఆఫ్టర్ యువర్ న్యూ వెంచర్కి డిఫరెన్స్ ఏంటి? అప్పుడు ఆలోచనలతో మైక్ 2 దాకా ఉంటుంది. ఇప్పుడు ఇన్నోవేషన్ కోసం మైక్ 12 దాకా ఉంటుంది. సో యూఆర్ థింకింగ్ అగైన్ టు ఇన్నోవేట్. ఎందుకంటే ప్రతి నిమిషం మనం అప్గ్రేడ్ చేసుకోకపోతే లేకుండా. ఓకే. అంటే లైఫ్లో మనం ఒక దగ్గర పైన ఆగిపోయామా, వెనకపోతాం. అగైన్ వన్ డిసిషన్ ఇన్ యువర్ లైఫ్, ఎనీ ర్యాండమ్ థింగ్ యూ కెన్ థింక్ ఆఫ్ నో వేర్ యూ ఫెల్ట్ దట్ పర్పస్ఫుల్లీ మీరు తప్పు చేశానండి, ఓకే ఇక్కడ నాకు తెలుసు తప్పు చేస్తానని, అయినా కూడా యూ చోజ్ రాంగ్ థింగ్ యాక్చువల్లీ. అలాంటిది ఏం లేదు. టైం బీయింగ్ ఓకే. సో ఆ టైంకి యూ చోజ్ దట్. అనేది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనం ట్రావెల్ స్టార్ట్ చేయడం, లాక్డౌన్ పడడం, కంపెనీస్ అన్ని క్లోజ్ అవ్వడం, వర్క్ ఫ్రమ్ హోమ్ రావడం, అది రాంగ్ షేప్ అంటే ఏం లేదు. ఓకే. సో ఓకే, అగైన్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్, హౌ వుడ్ యువర్ టిపికల్ సండే వుడ్ బి? హౌ యువర్ టిపికల్ సండే వుడ్ బి? నో సర్వీస్, నో ప్లానింగ్ అబౌట్ సర్వీస్.